హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కేఎఫ్సి స్టైల్ చికెన్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. అండ్ ఇంట్లో చాలామంది చాలా విధాలుగా యూట్యూబ్ చూసి చాలా ట్రై చేసి ఉంటారు కేఎఫ్సి స్టైల్లో రావడానికి. అండ్ కొంతమంది అయితే కార్న్ఫ్లేక్స్ కూడా వేసి చూసి ఉంటారు. అసలు కార్న్ఫ్లేక్స్ అనేది యూజ్ చేయరు కేఎఫ్సి చికెన్లో. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను, రండి. ఫస్ట్ ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఆ సాల్ట్ని మంచిగా కరిగించుకోండి. అండ్ ఇప్పుడు అందులో నేను 4 లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను కదా, 4 లెగ్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది బాగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు అండ్ నెక్స్ట్ శనగపప్పు లేకపోతే శనగపిండి కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అందులో కొంచెం బియ్యం, వీటిని బాగా వేపుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో నేను కొంచెం కస్తూరి మేతిని వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. అండ్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇది లైట్ బ్రౌన్ వచ్చేదాకా మీరు వేపుకోవాలి దీన్ని, ఈ మిక్చర్ని. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జార్లోకి తీసేసుకోవాలి, మిక్సీ జార్లోకి. తీసుకున్న తర్వాత దీన్ని ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. అండ్ చూసారు కదా, ఇది పౌడర్. మిక్సీలో తీసుకున్న తర్వాత పౌడర్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇదే మన కేఎఫ్సి సీక్రెట్ పౌడర్ కూడా. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ని తీసుకొని అందులో 1 కప్ మైదా, అండ్ ఇందాకడ మీకు చూపించాను కదా మిక్సీలో వేసుకున్న పౌడర్, ఆ పౌడర్ వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ½ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి, అన్ని పౌడర్స్ని. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో కూలింగ్ వాటర్ అనేవి తీసుకోవాలి. అండ్ ఇక్కడ కూలింగ్ వాటర్ తీసుకున్నాను కదా. అండ్ ఇప్పుడు అందులో చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇందాక నేను సాల్ట్ వాటర్లో పెట్టుకున్నవి, అవి తీసేసుకొని ఇందులో డిప్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ డిప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పౌడర్ అండ్ 10 మినిట్స్ డిప్పింగ్ అయిపోయిన తర్వాత ఆ కూలింగ్ వాటర్లో నుంచి ఆ లెగ్ పీసెస్ని తీసుకెళ్ళి ఈ పౌడర్లో వేసేయాలి. పైనుంచి డ్రాప్ చేస్తూ వేయండి లెగ్ పీసెస్ అనేవి. కూలింగ్ వాటర్లో వేస్తే ఏమవుతుందంటే ఆ పొడి అంతా లెగ్ పీసెస్కి బాగా పడుతుంది. సో అక్కడ మనం కూలింగ్ వాటర్ అనేవి తీసుకొని చికెన్ పీసెస్ని ఒక 10 మినిట్స్ డిప్ చేసుకున్నాము. అండ్ చూసారు కదా, నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి పౌడర్ అనేది. సో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చికెన్ పీసెస్ని పౌడర్లో మీరు అలా చేసుకుంటే మీకు ఆ కేఎఫ్సి స్టైల్ అనేది వస్తుంది. సో వాళ్ళు చేసే ప్రాసెస్ కూడా ఇలాంటిదే. సో చాలామంది కార్న్ఫ్లేక్స్ వేసారని అనుకుంటారు, కానీ ఇవి కార్న్ఫ్లేక్స్ కాదండి. సో ఇలా చేసుకుంటే మీకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. నేను మీకు అవి చూపిస్తాను. బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడే ఆ టెక్స్చర్ అనేది వస్తుంది మీకు, లేకపోతే నార్మల్గానే ఉంటాయి అవి. అండ్ చూసారు కదా, మొత్తం తీసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా పౌడర్ ఉందనుకోండి, దాన్ని తీసేసుకోవాలి. అండ్ చూసారు కదా ఎలా వస్తున్నాయో. ఎక్సెస్ పౌడర్ ఉంటే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాతే ప్లేట్లోకి తీసుకోవాలి మనం.
చూసారు కదా, ఎక్సెస్ పౌడర్ అనేది తీసేసిన తర్వాత పీసెస్ క్రమ్స్ ఫామ్ అయ్యి ఇలా ఉంటుంది. అండ్ కేఎఫ్సీలో కూడా చేసే ప్రాసెస్ ఇదే. అండ్ ఇక్కడ నేను పామ్ ఆయిల్ తీసుకున్నాను డీప్ ఫ్రైయింగ్కి. కేఎఫ్సీలో కూడా పామ్ ఆయిల్తోనే లెగ్ పీసెస్ అనేవి ఏమన్నా కానీ డీప్ ఫ్రై చేస్తారు. సో ఇక్కడ నేను ఒక చిన్న పీస్ వేసి చూస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని. సో ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం మిగతా లెగ్ పీసెస్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ లెగ్ పీసెస్ అనేవి ఆ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ మీరు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దాకా ఆ పీసెస్ని అనేవి కలపకూడదు. అప్పుడే మీకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది, కలిపితే పోతుంది. సో మీరు ఏం కదపకుండా ఒక 10 మినిట్స్ ఇటు సైడ్ ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 10 మినిట్స్ అటు సైడ్ కూడా తిప్పుకోండి. అండ్ చూసారు కదా క్రిస్పీగా ఎలా కనిపిస్తున్నాయో. నేను కదపకుండా 10 మినిట్స్ వేసి ఒక టిష్యూ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా 4 లెగ్ పీసెస్ అనేవి వచ్చేసాయి. అండ్ నేను చూపించిన ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇలానే క్రిస్పీగా కేఎఫ్సీ స్టైల్లో వస్తుంది. అండ్ వాళ్ళు ఎలాంటి కార్న్ఫ్లేక్స్ కానీ ఎలాంటి క్రిస్పీ కానీ అస్సలు వాడరు. సో ఇదే ప్రాసెస్. చూసారు కదా ఎంతో టేస్టీ క్రిస్పీ కేఎఫ్సీ స్టైల్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.